లలిత జ్యువెలరీ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. నగల రంగంలో సంచలనం సృష్టించిన లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ తొలి పబ్లిక్ ఆఫర్ అంటే ఐపీఓ ఏకంగా 66.63 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. ఆగస్టు 17న ప్రారంభమైన ఐపీఓ ఆగస్టు 19న ముగిసింది. కేటాయించిన షేర్ల కంటే 66.63 రెట్లు అధికంగా దరఖాస్తులు రావడం విశేషం. 1700 కోట్ల రూపాయల ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. నగల రంగంలో ఇదే నంబర్ 1 ఐపీఓ అని కంపెనీ నిర్వాహకులు తెలిపారు. ఒక్కో షేర్కు సగటున 66.63 మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. ఇక ఈ ఐపీఓలో 1200 కోట్ల రూపాయల విలువైన తాజా ఈక్విటీ షేర్ల జారీతో పాటు కంపెనీ ప్రమోటర్ ఎన్ కిరణ్ కుమార్ జైన్ కు చెందిన 500 కోట్ల రూపాయల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించారు. పెట్టుబడిదారులు కనీసం 74 ఈక్విటీ షేర్లకు బిడ్ దాఖలు చేయాల్సి ఉండగా ఆ తర్వాత 74 షేర్ల గుండిజాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మొత్తంగా భారీ సబ్స్క్రిప్షన్తో లలిత జ్యువెలరీ ఐపీఓ మార్కెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఐపీఓకు వచ్చిన స్పందనతో లలిత జ్యువెలరీ షేర్ లిస్టింగ్ పై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.